యేసుక్రీస్తునామములో మీకందరికీ వందనములు. మూడు రాళ్ళు తన ఇల్లు ఊడబీక్కొనని దేవుని వాక్యం ఉంటుంది. ఇల్లు ఊడబీక్కోవటం ఏంటి? ఎవరు కూడా వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసుకోరు కదా. అయితే జ్ఞాపకం చేసుకుని ఒక విషయం చెప్తాను మీకు. వాళ్ళలో ఉన్నటువంటి మూఢ స్వభావము, అంటే మూర్ఖ స్వభావము వాడిని సరైన దారిలోకి నడిపించదు. ఎందుకంటే మూర్ఖులు ఏమనుకుంటారంటే, అది అంతా నాకు తెలుసు, నేను అనుకునేది కరెక్టు అని వాళ్ళు సరైన మార్గంలో నడవరు. అంటే దేవుని చెప్పిన ఆజ్ఞల్లో వాళ్ళు నడవరు, నిలబడలేరు కూడా. మూర్ఖులు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత నిర్ణయాల మీదనే ఆధారపడతారు. కానీ మంచి చెడు కూడా గ్రహించలేని పరిస్థితిలో మూర్ఖులు ఉంటారు. అందుకనే వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళ కుటుంబాల్లో మరి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. మరి ఎవరైతే ఒక స్త్రీ మూర్ఖురాలు ఉంటుందో, ఆ స్త్రీ యొక్క మాట ప్రకారమే కుటుంబం అంతా నడవాలనుకుంటుంది. అటువంటి పరిస్థితులు ఏమైపోతుందంటే, జ్ఞానం, ఆలోచన, వివేకము ఏమీ కూడా ఉండరు. మూర్ఖులకి ఇవేమీ ఉండవు. ఎవరైతే దేవుని భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే జ్ఞానము, ఆలోచన, వివేకం అన్నీ ఉంటాయి. ఇటువంటి పైకి మరి భక్తిగా ఉన్నప్పుడు కూడా ఈ మూర్ఖులు వాళ్ళ సొంత ఆలోచనతో ఏం చేస్తారంటే, మరి కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు మరి కుటుంబం ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది. తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు తీసుకోలేరు. మరి కుటుంబాన్ని ఎలాగా పాలించాలి, కుటుంబాన్ని ఎలాగా మరి చేయాలంటే వాళ్ళకి ఆలోచన ఎంత మాత్రం ఉండదు. సొంత ఆలోచనతో పోతారు. ఆఖరి కుటుంబం ఎందుకు కాకుండా పతనం అయిపోతుంటుంది. ఒక స్త్రీ నేను చూసినాను, మూర్ఖ స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ మరి తన భర్తకు దూరం అయిపోయి భర్త మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా చేసింది. చివరికి ఆ స్త్రీకి ఎటువంటి ఉపాధి కూడా లేదు. ఉపాధి కూడా చేసుకోవడానికి ఏమి లేని పరిస్థితి. ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. మరి ఎంత చదివిందో, 10 లోపు చదివిందో, ఎంత చదివిందో తెలియదు. మరి అటువంటి స్త్రీ అణిగి మణిగి భర్త దగ్గర ఉండాల్సిన పోయి భర్త మీద కేసులు పెట్టి అన్నీ చేసి ఆఖరికి ఆమె బయటకు వచ్చేసి భర్త మీద కేసులు పెట్టి అన్నీ చేసి ఆమెకు వంటకి సొంత ఇల్లు లేదు, నీడ లేదు. మరి కొంతమంది ఎవరో చూసి ఏదో ఉపాధి చేసుకోమని ఒక చిన్న మిషన్, కుట్టు మిషన్ కొనిచ్చారు. అవన్నీ చేసినా కూడా ఆమె జీవితం బాగుపడలేదు కదా. చివరి దశ ఏమైపోయిందంటే, ఆమె ఒక అనాథాశ్రమంలో ఎవరో తీసుకొని పెట్టారు. ఆ బంధువర్గం ఏమన్నారో కూడా లేదు, తెలీదు. చివరికి ఒక కుక్కని పూడ్చిపెట్టినట్టుగా ఆమెకు ఎటువంటి సమాధి పెట్టి లేకుండా, ఏమీ లేకుండా ఉట్టి కట్టుబట్టలతో ఆమెని గొయ్యి తీసి గోతులో మట్టి వేసి పూర్తి చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు. తెలుసుకోండి. ఎవరైనా సరే మూర్ఖత ఉంటే కనుక కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాళ్ళ ఇల్లు కట్టుకునేది పోయి వాళ్ళు ఇల్లు ఊడబీక్కుంటారు. ప్రతి ఒక్కరిని గమనించండి. దేవుడి మాట దించాల్సింది కాక ఆమె.